హాయ్ అండి. రేపు డిసెంబర్ 26 బాక్సింగ్ డే. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలు బాక్సింగ్ డే టెస్ట్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? డిసెంబర్ 26 బాక్సింగ్ డే కాబట్టి, బాక్సింగ్ డే రోజున టెస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి బాక్సింగ్ డే టెస్ట్ అని వచ్చింది. ఇదేదో పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్రలా ఉంది. ఓకే, కాకపోతే జోక్స్ అపార్ట్, ప్లేయింగ్ 11 ప్రాబుల్ ప్లేయింగ్ 11 వచ్చేసి ఆస్ట్రేలియాకి అయితే ఓపెనర్ సుస్మాన్ కవాజా, శామ్ దిగుతారు. లంచెంగే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అయితే మిడిల్ ఆర్డర్ లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ తెలుసు కదా, మన ఇండియాకి మొగుడు. ఏంటో మన ఇండియా మీద అనేటప్పటికి తెగాడేస్తాడు. నెక్స్ట్ మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ అయితే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, నేథన్ లైన్, స్కాట్ బోలాండ్ వీళ్ళైతే ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ప్రాబబుల్ అండ్ మాక్సిమం ఇదే అయ్యి ఉండొచ్చు. ఇండియా అయితే ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఈసారి ఓపెనింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో క్లిక్ అవ్వట్లేదు కాబట్టి. కాకపోతే ఒక విషయం ఏంటంటే, టెస్ట్ లో చెప్పాలంటే రోహిత్ శర్మ అయితే ఫామ్ లో లేడు. రవిచంద్ర అశ్విన్ ఇంకా మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాంటి అశ్వినే రిటైర్డ్ ఇస్తాడు. సో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పిచ్ల మీద రాణించగలరా లేదా అనేది రేపు పొద్దున్న ఒక పెద్ద పరీక్ష లాంటిది రోహిత్ శర్మకి. ఎందుకంటే గత చాలా నాలుగా ఫామ్ లో అయితే లేడు రోహిత్ శర్మ. చూడాలి. ఎందుకంటే చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మనం విన్ అయ్యాము, ఈ టెస్ట్ కి వచ్చేటప్పటికి సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్ రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శన. ఎక్కడ ఫస్ట్ మిడిల్ ఆర్డర్ లో ఆడగలరా లేదంటే ఓపెనింగ్ ఆడగలరా అనేది రేపు పొద్దున్న చూసుందాం. కేఎల్ రాహుల్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఓకే, కేఎల్ రాహుల్ ఉంటాడు. విరాట్ కోహ్లీ కూడా 2024 అయితే క్రికెట్ సంబంధించిన కెరీర్ అయితే బాగాలేదు. కాకపోతే వరల్డ్ కప్ అయితే కొట్టారు. కానీ విరాట్ కోహ్లీకి రేపొద్దున్న పరీక్ష అని చెప్పాలి, పెద్ద పరీక్షే. ఎందుకంటే బాక్సింగ్ డే టెస్ట్ అనేది ఆస్ట్రేలియా చాలా సీరియస్ గా తీసుకుంటది. నెక్స్ట్ రిషబ్ పంట్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా ఉంటారు. నితీష్ కుమార్ రెడ్డి కంపల్సరీ 19% ఉంటాడు. కాకపోతే వాషింగ్టన్ సుందర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆకాష్ దీప్, ఇంకా మహమ్మద్ సిరాజ్, బుమ్రా లేకపోతే అసలు ఈ సిరీస్ లేదని అందరికీ తెలుసు. సో బుమ్రా అయితే కంపల్సరీగా ఉంటాడు. ఇది ప్లేయింగ్ 11. నా అజంప్షన్ ప్రకారం అయితే ఈ టెస్ట్ హోరాహోరీగానే జరుగుద్ది. స్లైట్ ఎడ్జ్ ఆస్ట్రేలియా అయితే ఫేవరెట్ లో ఉంది. దీన్ని అధిగమించాలంటే బుమ్రా తనంత కృషి తను చేస్తున్నాడు. దానికి తోడుగా ఒక బౌలర్ అయితే తనకు సపోర్ట్ గా ఉండాలి. బ్యాటింగ్ లో కోహ్లీ, రోహిత్ శర్మ రాణిస్తే ఇండియా విజయం కంపల్సరీ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ విన్ అయితేనే మనం టెస్ట్ ఛాంపియన్షిప్ లో మనకి ఫైనల్ కి ఆడే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున్న చూద్దాం బాక్సింగ్ డే టెస్ట్. ఆల్ ది బెస్ట్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా.